హలో హాయ్ నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. ఇండివిజువల్ హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకు లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని పలారపల్లి ఏరియా అండి. మనకైతే మినీ బైపాస్ ఉందో మినీ బైపాస్ నుంచి ఇక్కడికి ఒక 250 మీటర్స్ అయితే వస్తుంది. చాలా ఓన్ గా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. లోపల కూడా మనకి ఫుల్ ఇంటీరియర్ వర్క్ తో ఉంది. మీకు హౌస్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడు. తర్వాత మీకు హౌస్ లోపల కూడా చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి నార్త్ ఫేసింగ్ తో వస్తుందండి హౌస్. దీనికి సంబంధించి రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉందండి. ఇది ఆల్రెడీ మనకి సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ అయిందండి. ఇది సిమెంట్ రోడ్ కూడా త్వరలో అయితే పడుతుంది మీకు. అట్లాగే వచ్చేసి మీకు ఇది టోటల్ గా 22.5 ఎకరం సైట్ అండి. ఇందులో ఏంటంటే మనకు దగ్గర దగ్గర మనకు వచ్చేసి ఒక 18 ఎకరాల కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అట్లాగే 2 BHK అండి ఇది. ఇంకపోతే మీకు ఏంటంటే ఇది SBI లో బ్యాంక్ లోన్ లో ఉందండి. ఆల్రెడీ 50 lakhs తీసుకున్నారు ఇల్లు. ఇంకా 10 lakhs బ్యాలెన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా నచ్చితే ఈ లోన్ అయితే క్లియర్ చేసి ఇస్తారండి. దీనికి ఏంటంటే G+1 ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి. అట్లాగే మీకు హౌస్ కూడా మీకు లోపల ఒకసారి చూపిస్తాను, నీట్ గా చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హౌస్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇందులో ఏంటంటే మనకి కార్ పార్కింగ్ చూడండి ఎంత చక్కగా. మీకు ఒక ఇన్నోవా కార్ బట్టి అంత పార్కింగ్ ఉంది. అంతేకాకుండా మీకు ఈ ఏరియా గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. మనకి ఈశాన్యం పక్క బోర్ అవైలబుల్ లో ఉంది, విత్ మున్సిపాలిటీ వాటర్ కూడా అవైలబుల్ లో ఉందండి. అట్లాగే వచ్చేసి మీరు ఇటు కార్ పెట్టుకున్న ఒకవేళ ఇక్కడ ఏంటంటే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు, లేదా చెట్లైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. కన్స్ట్రక్షన్ అయితే ఇంటి చుట్టూ స్పేస్ వదిలి 100% పక్క వాసులు అయితే కట్టినారండి బిల్డింగ్ అయితే. ఈ కన్స్ట్రక్షన్ చేసి మీకు కేవలం 5 years అయితే అవుతుందండి. కొంచెం వేరే మ్యారేజ్ వల్ల ఏంటంటే ఈ ప్రాపర్టీ అయితే సేల్ కి పెట్టారండి ఓనర్స్ అయితే. ఇల్లు అయితే చాలా బాగుంటది, చాలా ఓన్ గా అయితే కట్టుకున్నారండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ సింహ ద్వార మందిరం అండి. దీనికి ఏంటంటే ఈ సేఫ్టీ స్టీల్ తో గ్రిల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి చూడండి మనకు. ఇంకపోతే దారబాలం చూడండి ఎంత పెద్దది ఉందో, ఎంత లావుగా ఉందో. డోర్ గానీ అసలు చాలా హెవీగా ఇచ్చున్నారు. మెయిన్ డోర్ లో నుంచి అయితే మనం హాల్ లో ఎంటర్ అయ్యామండి. చూడండి, హాల్ కూడా ఏంటంటే స్క్వేర్ లో వచ్చింది మనకి. చూడండి, స్క్వేర్ లో వచ్చింది. ఎందుకంటే ఈ సైట్ మెజర్మెంట్స్ వచ్చేసి మీకు 27కి, అట్లాగే డెప్త్ లోపలికి వచ్చేసి 60 వస్తుంది. కాబట్టి మనకి అన్ని కూడా స్క్వేర్ గా వచ్చాయి. ఇల్లు కూడా చాలా బాగా చక్కగా వచ్చిందండి. చూడండి, హాల్ కూడా స్క్వేర్ గా వచ్చింది. మనకి వెంటిలేషన్ కోసం పెద్ద విండోస్ అయితే ఇచ్చున్నారు హాల్లో. చూడండి, గాలి వెలుతురు కోసం. అట్లాగే మనకి సీలింగ్ వర్క్ కూడా బాగా చేస్తున్నారండి. ఇంకపోతే ఇదిగోండి చూడండి, ఇది టీవీకి సంబంధించి కబోర్డ్స్ అంటే ఏం లేవు. మనకి ఎంత పెద్ద టీవీ కావాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా షీట్స్ తో చాలా చక్కగా డిజైన్ చేస్తున్నారు. అట్లాగే కింద అయితే కబోర్డ్స్ ఉన్నాయండి మనకు. ఇదిగోండి, ఏమైనా పెట్టుకోవాలంటే సామాన్లు కానీ అట్లా షో సంబంధించిన ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ హౌస్ లో ఒకటి పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఇంకోటి వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా కూడాను చూడు, చాలా స్పేసియస్ గా చాలా పెద్దదిగా ఉంది మీకు బెడ్రూమ్ కూడా. అట్లాగే వెంటిలేషన్ కోసం కూడా ఈ బెడ్రూమ్ లో 2 విండోస్, పెద్ద విండోస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ప్లస్ ఏంటంటే కబోర్డ్ వర్క్ చూడండి, ఫుల్ ఫిల్అప్ అయ్యి ఉంది మనకు మొత్తం కూడాను. చాలా చక్కగా ఉంది. మీరు ప్రతి సామాన్లు కానీ అన్ని దాంట్లో పెట్టుకోవచ్చు. అట్లాగే మనకి సీలింగ్ వర్క్ కూడా ఉంది పైన. ఇల్లు మొత్తం ఏంటంటే పెయింట్స్ కూడా చాలా క్లాసికల్ పెయింట్స్ ఏదో వాడున్నారండి. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇంకా మీరు ఒక్క చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా పాలు పొంగించుకొని చేరిపోవచ్చు. ఇంకా ఈ బెడ్రూమ్ కి బాత్రూమ్ చూడండి, చాలా స్పేసియస్ గా ఉంది. చూడండి, చాలా పెద్దదిగా చాలా స్పేసియస్ గా ఉంది చూసారా. అట్లాగే మనకి 2 విండోస్ పెట్టినారండి. ఏమైనా బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉంటే పోయేదానికోసం 2 విండోస్ అయితే పెట్టున్నారండి. ఇదండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూశారు కదా. అట్లాగే మీకు దీనికి ఆపోజిట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇదండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. స్మాల్ సైజ్ లో ఉంది. మీకు 6x6 మంచం పట్టద్ది బ్రహ్మాండంగా. అట్లాగే మనకి వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఉందండి. అట్లాగే మనకి చూడండి, టోటల్ కబోర్డ్ వర్క్ అయితే ఫిల్అప్ అయి ఉంది ఇక్కడ. మనకి అంతా కూడా మంచి కాస్ట్లీయే వాడున్నారండి ఇక్కడ కబోర్డ్స్ కూడాను, వుడ్ వర్క్ అంతా. అట్లాగే దీనికి కూడా ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ అవైలబుల్ లో ఉంది. సేమ్ అవతల పక్క ఎంత పెద్ద బాత్రూమ్, ఇది కూడా అదే విధంగా పెద్ద బాత్రూమ్ అండి. దీంట్లో ఏంటంటే మనకి విండో ఉంది. అట్లాగే మనకి ఈ హౌస్ మొత్తం మీద ఏంటంటే మార్బుల్ వాడారండి. మంచి కాస్ట్లీ మార్బులే వాడున్నారు. ఇంకా పోతే మీకు
కిచెన్ అండి. ఈ హాల్లో నుంచి ఇక్కడ పార్టిషన్ చేసి ఇది కిచెన్ గా ఇచ్చారు. కిచెన్ కూడా ఏంటంటే చాలా స్పేసెస్ గా ఉంది చూడండి. ఈ పాయింట్ లో ఏంటంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, అట్లాగే విండో అవైలబుల్ ఉంది, పెద్ద విండో. అట్లాగే ఇక్కడ కూడా 2 విండోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి. ఆ కిచెన్ లో వచ్చేసి మీకు పిఓపి కూడా అవైలబుల్ గా ఉందండి. ఇంకా చూడండి వుడ్ వర్క్ మొత్తం కూడా కిచెన్ లో టోటల్ వుడ్ వర్క్ ఉంది మీకు. ఇక్కడ ఏంటంటే ఏమన్నా సంబంధించి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే గ్లాస్ డోర్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అదండి చూడండి. ఇంకా కిచెన్ బండ కూడా చూడండి మీకు చుట్టూ చాలా స్పేసెస్ గా ఉంది. అట్లాగే ర్యాక్స్ ఉన్నాయి మీకు. ఇంకేమైనా సామాన్లు పెట్టుకోవాలంటే ఇక్కడ కింద కబోర్డ్స్ ఉన్నాయండి. కిచెన్ కూడా పర్లేదండి, చాలా బాగుంది స్పేసెస్ గా. అట్లాగే మనకి దీంట్లోనే పూజ గది కూడా ఉందండి. నేను పూజ గది కూడా చూపిస్తాను చూడండి. ఇది పూజ గది అండి. పూజ గది కూడా మీకు మీడియం సైజ్ లో ఉంది, స్పేసెస్ గానే ఉంది. పూజ గదిలో కూడా మీకు విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ ఏంటంటే మనకి గ్లాస్ తో ఏంటంటే సామాన్లు, పూజకి సంబంధించిన సామాన్లు ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. చూసారు కదండి, హౌస్ అయితే చాలా బాగుంది. మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఆల్రెడీ మీకు ఏ బ్యాంకులో అయినా మీకు లోన్ తెచ్చుకోవచ్చు. అట్లాగే వచ్చేసి ఇది మీకు ఇంకోటి ఏంటంటే మీకు బయట పక్క ఏంటంటే స్టెప్స్ చూపిస్తాను. అట్లాగే స్టెప్స్ కింద ఏంటంటే బాత్రూమ్ ఉంది. ఒకవేళ మీరు వాడుకుంటే వాడుకోవచ్చు, లేదా స్టోర్ రూమ్ గానీ అయితే వాడుకోవచ్చు. ఇందాక నేను చూపిలేదు మీకు, అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, ఈ స్టెప్స్ కూడా ఏంటంటే మనకు మొత్తం కూడా గ్రానైట్ తో ప్రొవైడ్ చేశారండి. మనకి ఏంటంటే చుట్టుపక్కల వచ్చేసి ఇది స్టీల్ తో వచ్చేసి గ్లాస్ వర్క్ కూడా వచ్చింది. ఇటువంటి బాత్రూమ్, మెట్ల కింద బాత్రూమ్ ఉందండి. ఇది ఒకవేళ మీరు వాడుకుంటే వాడుకోవచ్చు, లేదనుకుంటే స్టోర్ రూమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు వాడుకోకూడదు అనుకుంటే. ఫ్రెండ్స్ ఇంకా హౌస్ మొత్తం అయితే చూసారు కదా, చాలా చక్కగా మీరు పైన కట్టుకోవాలన్నా ఒకవేళ కట్టుకోవచ్చండి. ఈ ఏరియాలో కూడా ఏంటంటే మీకు ఇప్పుడు బాగా ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఇది. అంతేకాకుండా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మీకు 75 లక్షలు అయితే చెప్తున్నారండి. ఒకసారి మీరు ఏరియా కానీ హౌస్ కానీ విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే రేట్ కూడా నెగోషియబుల్ చేద్దామండి. కూర్చొని వీలైనంత వరకు తగ్గించి ఇప్పించేదానికైతే ప్రయత్నం చేస్తామండి మా హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఏ ప్రాపర్టీ వచ్చినా తొందరగా అయితే ఫ్రెండ్స్ మా దగ్గర ఎటువంటి ప్రాపర్టీస్ అనే ఎక్కువ రోజులు ఉండవండి, తొందరగా సేల్ అయిపోతాయి. ఎందుకంటే మేము చాలా రీజనబుల్ గా తీసుకొస్తా ఉంటాం. అట్లాగే ఈ ప్రాపర్టీ కూడా ఒకసారి మీకు విజిట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇటువంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి. కొన్ని యూట్యూబ్ పర్మిషన్ లేనివి కూడా ఉన్నాయి మా దగ్గర. అవన్నీ మీరు చూడాలనుకుంటే డిస్ప్లేలో వస్తున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేయండి. మీకోసం మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, గుడ్ బై.